డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. చాట్ జిపిటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతూ మనం 3 డిఫరెంట్ వీడియోస్ చేసాము. దయచేసి అవి చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఒకటి ఏంటి అంటే రైట్ సోనిక్ అనే టూల్ గురించి చెప్పడం జరిగింది. ప్రాంప్ట్ హీరో అనే టూల్ గురించి ఫర్ ప్రాంప్ట్స్ అండ్ ఏ ఇమేజెస్ ఫర్ చాట్ జిపిటిలో ప్రాంప్ట్స్ జనరేట్ చేయడం ఎంత ఈజీగా చేయొచ్చు అనే దానికి మనం చేస్తున్న సిరీస్లో AIPRM అనే వెబ్సైట్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. సో మీరు దయచేసి ఆ వీడియోస్ కనుక చూడకపోతే ఆ వీడియోస్ ఖచ్చితంగా చూసి ఈ వీడియో కూడా చూడండి. దీంట్లో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కిల్ లాగా మారింది కాబట్టి ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి కూడా మనకి టూల్స్ ఉన్నాయని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనం ఇంతకుముందు చాట్ జిపిటిలో జనరేట్ చేసిన AIPRM తర్వాత మనం ఇంకొక మంచి టూల్ గురించి తెలుసుకుంటాము. అదేంటో చూద్దాం. అదేంటి అంటే వి విల్ జస్ట్ గో అండ్ ఫైండ్ అవుట్ అ టూల్ ఫర్ ఇది మన ఎక్స్టెన్షన్స్కి వెళ్ళేసి క్రోమ్కి వెళ్ళి ఈ విధంగా ఈ టూల్ గురించి తెలుసుకోండి. ఏంటి అని అంటే అది చాట్ జిపిటి రైటర్ అనేసి చాట్ జిపిటి రైటర్. ఓకే, సో ఈ విధంగా ఈ కలర్లో ఉంది కదండి, చూడండి. ఈ ఎక్స్టెన్షన్ వర్క్ ఫ్లో అండ్ ప్లానింగ్కి చాలా యూజ్ అవుతుంది. అది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనం యాడ్ టు క్రోమ్ చేయొచ్చు. ఈ యాడ్ టు క్రోమ్ చేసిన తర్వాత యాడ్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి నేను క్లిక్ చేయడం జరుగుతుంది. ఈ చాట్ జిపిటి ఏంటి అని అంటే కంప్లీట్లీ రైటింగ్ టూల్ అనమాట ఇది. సో ఈ రైటింగ్ టూల్ ఏ విధంగా వర్క్ అవుతుంది అని ఇక్కడ మీరు చూడొచ్చు. ఏం లేదండి, డైరెక్ట్గా మెయిల్ రాసేయడము. దాన్ని మీరు ఒక మినిమం బేసిక్ థింగ్ రాస్తే దానికి ఇమీడియట్గా ఆటోమేషన్ తోటి ఆ మెయిల్స్ని తర్వాత ఆ రైటప్స్ని కూడా అది మేనేజ్ చేస్తుంది. అసలు యాక్చువల్లీ ఈ టూల్ చాట్ జిపిటి రైటర్ వల్ల వచ్చే థింగ్స్ ఏంటి అని అంటే ఈమెయిల్ మెసేజెస్ చాలా ఈజీగా రాసుకోవచ్చు, గ్రామర్ని చాలా క్లియర్గా ఫిక్స్ చేస్తుంది, రీఫ్రేసింగ్ ఆఫ్ ద కంటెంట్ క్లారిటీగా ఉంటుంది, టోన్ అడ్జస్ట్మెంట్స్ చాలా ప్రాపర్గా ఉంటాయి, ఎమోషనల్ టోన్, ఎగ్జైట్మెంట్ టోన్, అలాంటి డిఫరెంట్ టోన్స్లో సమరైజేషన్ కూడా ఉంటుంది. సో ఈ విషయంగా చెప్పాలంటే ఈ ఎక్స్టెన్షన్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చాట్ జిపిటి రైటర్కి మనం వెళ్ళినప్పుడు మనం ఈ విధంగా అన్నమాట ఈ వీడియోలో చూసినట్టు మనం ఏ విధంగా చాట్ జిపిటి రైటర్ని వాడొచ్చో నేను జస్ట్ గ్లిమ్స్లో చూపించాను చూడండి. సో ఈ గ్లిమ్స్లో చూసినట్లయితే చాట్ జిపిటిలో మనము డైరెక్ట్గా వాట్ యు వాంట్ అనేది మనం బ్రీఫ్ చేసేసిన తర్వాత జనరేట్ రిప్లై అని చెప్పేసి ఆటోమేటికల్లీ ఆ పర్టికులర్ చాట్ జిపిటి రైటర్ నుంచి జనరేట్ చేయొచ్చు. దీన్ని నేను ప్రాక్టికల్గా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్స్ అనమాట. సో ఎవరైనా మనకి ఒక మెయిల్ రాశారనుకుందాం, ఎగ్జాంపుల్ మనం ఒక మెయిల్కి వద్దాము, వచ్చిన తర్వాత మనము వాళ్ళు ఏదో ఒక మెయిల్ రాసుంటారనుకుందాం, ఒక ర్యాండమ్ మెయిల్ తీసుకుందాము. ఇక్కడ మనము ఏదైనా ఎనీ మెయిల్ తీసుకుందాము విచ్ వీ గాట్, ఏదైనా వచ్చింది. సో దానికి రిప్లై ఇవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఇవ్వచ్చు అని చెప్పేసి చూద్దాం. ఇవన్నీ కూడా చాలా క్రాప్ మెయిల్స్ అనేవి ఉన్నాయి. సో ఏదైనా మెయిల్ తీసుకుందాం మనం. సో ఇక్కడ ఈ పర్టికులర్ మెయిల్కి రిప్లై రాయాలి అనుకున్నాం అనుకోండి. సో కాపీ చేస్తున్నాను నేను. చేసిన తర్వాత ఏం లేదండి, దీన్ని జస్ట్ నేను కంపోజ్ చేసి వెన్ ఐఎమ్ రైటింగ్ అన్ ఈమెయిల్ జనరల్గా మనము ఏ విధంగా చేస్తాము అని అంటే ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేసేస్తాం కదండి మెయిల్స్ని. జనరల్గా ఇక్కడ పేస్ట్ చేస్తాము. పేస్ట్ చేసి ఇది నేను జస్ట్ ఒక మెయిల్కి మెయిల్ ఈ విధంగా రాస్తున్నప్పుడు ఏ విధంగా రాస్తున్నానని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ ఈ పర్టికులర్ సింబల్ ఉంది చూసారా, ఇక్కడ ఎక్స్టెన్షన్ యాడ్ అయిన తర్వాత ఈ సింబల్ యాడ్ అవుతుంది. ఇదే రైట్ అన్ ఈమెయిల్ బ్రీఫ్ ద థింగ్స్ అనమాట. సో రైటింగ్ టోన్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి జస్ట్ స్పేస్ ఇచ్చేసి ఏ టోన్లోనైతే రాస్తా ఉన్నానో సో ఈమెయిల్లో వచ్చేసి నేను పేస్ట్ చేస్తున్నాను దేని గురించి అనేసి నేను జనరేట్ చేస్తున్నాను. రైటింగ్ టోన్ కూడా మనము ఫిక్స్ చేయొచ్చు. ఓకే, రైటింగ్ టోన్ ప్రొఫెషనల్గా కూడా పెట్టి జనరేట్ చేస్తున్నాను. క్రియేట్ అ ఫ్రీ అకౌంట్ టు యూజ్ AI. సో ఇప్పుడు నేను అకౌంట్ క్రియేట్ చేయలేదు, నేను క్రియేట్ ఫ్రీ అకౌంట్ ఐ విల్ కంటిన్యూ విత్ గూగుల్ అండ్ ఐ విల్ క్రియేట్ ద అకౌంట్ అండి. సో అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను ఈ మెయిల్ ఐడి మీద. సో మెయిల్ ఐడి మీద క్రియేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఇది యూజ్ అవుతుందో చూద్దాం ఇప్పుడు మనం. ఓకే,
సో ఈ పర్టికులర్ ఫ్రీ ప్లాన్లో నేను ఇది ప్రొఫెషనల్గా ఈ టాపిక్ మీద మెయిల్ క్రియేట్ చేయమని చెప్పాను. రీకేప్ ఆఫ్ ఎమ్మెల్యే క్యాంపెయిన్ ఏ విధంగా చేశాను అని చెప్పేసి మెయిల్ ఆటోమేటిక్గా ఈ చాట్ జీపీటీ ద్వారా జనరేట్ అయిపోయింది. సో మెయిల్స్లో, మెసేజెస్లో ఎక్కడన్నా కానీ ఈ ఎక్స్టెన్షన్ జస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టేసుకుంటే ఇక్కడ మీకు మీ ప్రతి మెయిల్లో వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎవరికైతే మెయిల్ రాయాలో వాళ్ళకి అండ్ ఏ టోన్లో రాయాలి అనేది క్లిక్ చేసేసుకోండి. అండ్ దాని మీద మీరు రాసేసి ఈమెయిల్ కాంటెక్స్ట్ న్యూ ఈమెయిల్ అయితే వదిలేసేయండి. పాత ఈమెయిల్ అయితే రిప్లై ఇచ్చే మెయిల్ అయితే ఇక్కడ ఫస్ట్ ఆ కంటెంట్ రాసి దీనికి రిప్లై ఇవ్వమని చెప్పేసి ఇక్కడ రైట్ అన్ ఈమెయిల్, మీ ఉద్దేశం ఏంటో జస్ట్ బేసిక్ ఇంగ్లీష్లో చెప్పండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మెయిల్ వచ్చేస్తుంది, దాన్ని కాపీ పేస్ట్ చేయొచ్చు. సో ఇదండి ఒక అద్భుతమైన టూల్. దీని గురించి మీరు తెలుసుకున్నారు కదా, చాట్ జీపీటీ రైటర్. అండ్ దీంట్లో ఏం చేయొచ్చు అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. దీంట్లో మనం జీమెయిల్కి యూజ్ చేయొచ్చు, గ్రామర్ ఫిక్సింగ్ చేయొచ్చు, రీఫ్రెషింగ్ చేయొచ్చు, టోన్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, సమ్మరైజేషన్ చేయొచ్చు. ఇట్లాంటి వండర్ఫుల్ చాట్ జీపీటీ ప్రాంప్ట్ జనరేషన్ టూల్స్ గురించి మనం తెలుసుకుంటున్న సిరీస్లో మనం డిజిటల్ మార్కెటింగ్లో కనుక గ్రో కావాలి, మంచి కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, జాబ్స్, ఫ్రీలాన్సింగ్, ఏజెన్సీ మోడల్స్లో రావాలి అని అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. తప్పకుండా డెమో క్లాస్ కానీ డైరెక్ట్గా మీరు కోర్స్లో కూడా జాయిన్ కావచ్చు. బీట్ అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ కానీ మాస్టర్స్ డిజిటల్ మార్కెటింగ్ కానీ మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఫర్దర్గా కూడా మేము మీకు అసిస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. శ్రావణి ఆసూరి సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.